హలో గైస్, ఈరోజు పర్ప్లెక్సిటీ తయారు చేసిన ఒక బ్యూటీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే కామెట్ బ్రౌజర్. ఒక బ్రౌజర్ కాకపోతే అన్ని బ్రౌజర్ లాగైతే కాదు ఇది. ఈ బ్రౌజర్ చాలా స్పెషల్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఇన్బిల్డ్ ఏఐతో ఉంటుంది. మన స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది. లైక్ ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మనం ఎక్కడైనా స్ట్రక్ అయినా కానీ ఇక్కడ ఇన్బిల్ట్ అసిస్టెంట్ ఉంటుంది బ్రౌజర్లోనే. లైక్ మనం బయటికి వెళ్ళి ChatGPT చేసుకోవడం కానీ, జెమినీ లాగా అడగడం కానీ ఇవన్నీ ఉండవు. మీ బ్రౌజర్లోనే ఇన్బిల్ట్ ఏఐ ఉంటుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా డౌట్స్ అడగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి మీరు బ్రౌజ్ చేసే స్క్రీన్ ఉంది చూసారా, ఆ స్క్రీన్ దానికి కనపడుతుంది. సో అది ఇంకా యాక్యురేట్గా లైవ్గా ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది. సో ఇది చాలా వర్క్ అవుతుంది. నేనైతే 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా, బాగా వర్క్ అవుతుంది. బాగుంది ఇదైతే. అండ్ నేను దీన్ని మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే కామెట్ బ్రౌజరు. అండ్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన మొత్తం ఇలా పర్ప్లెక్సిటీ, జస్ట్ లైక్ పర్ప్లెక్సిటీని చూసినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఏమన్నా మాట్లాడచ్చు. దానికి ఈ స్క్రీన్ అనేది దానికి కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత హే పర్ప్లెక్సిటీ, ఓపెన్ యూట్యూబ్. డైరెక్ట్గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం వీడియో ప్లే చేయాలంటే మనం ఇట్లా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దానికి చెప్తే సరిపోతుంది, అదే ఓపెన్ చేసేస్తుంది. హే పర్ప్లెక్సిటీ, ఓపెన్ ద సెకండ్ వీడియో. డైరెక్ట్గా వీడియో అయితే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ట్రై చేద్దాం. ఏదో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. లైక్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం? వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాం. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏదో ఒక వెబ్సైట్ అయితే సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో మనం ఈ పేజ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 లైన్స్ మీద ఇలా క్లిక్ చేస్తే చాలు ఈ పేజ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తుంది. సో ఇదంతా మనకి ఇచ్చేసింది. ఇదంతా కొన్ని లైన్స్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అడిగినప్పుడు ఇది వందలుగా లింక్స్ అయితే ఇవ్వదు. ఒక మెయిన్ టాప్ 3 లింక్స్ అయితే ఇస్తుంది. అండ్ కొంతమంది బ్రౌజర్లో బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇమేజెస్ కూడా కావాలనుకుంటారు. సో ఇమేజెస్లోకి వెళ్తే ఇమేజెస్ కూడా వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడి నుంచి ఈ లింక్స్ వాడుకొని ఇక్కడి నుంచి తీసుకొచ్చింది అనమాట. సో అది ఎలా తీసుకొచ్చిందని కూడా మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఇక్కడ చూడొచ్చు. లంబోర్గినికి సంబంధించిన మిగతా అన్నీ ఇక్కడ వచ్చేసాయి. చూసారు కదా గైస్, ఇలా ఉంటుంది కామెట్ బ్రౌజర్ వచ్చేసి. అండ్ నేనైతే ప్రతి ఒక్క స్టూడెంట్కి రికమెండ్ చేస్తా, ఇది వాడండి, చాలా యూజ్ అవుతుంది. మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇది ఫ్రీయే. ఇంతకుముందు అయితే దీనికి 2 lakhs కట్టాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఫ్రీగా ఇస్తుంది. సో ఫ్రీగా వస్తే ఎందుకు వదిలిపెట్టుకోవాలి, మనం యూజ్ చేసేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి.